దివ్య నామినేషన్ కోసం ఎంతమంది ఎదురు చూసామండి. మీరంత ఎదురు చూసారో నేను అంతే ఎదురు చూశాను. రితు చౌదరి అండ్ భరణి గారు ఇచ్చిన నామినేషన్ నా భూతే నా భవిష్యత్తు. భరణి గారు ఇచ్చిన నామినేషన్ అయితే హైలైట్ అండి. లేకపోతే దివ్య తనుజని తొక్కేద్దామని చూసింది. కెప్టెన్సీ రేస్ నుంచి తప్పించింది, పర్సనల్గా తీసుకుని కెప్టెన్సీ రేస్ నుంచి తనుజకి తప్పించింది. అండ్ కళ్యాణ్ కూడా మోసం చేసింది. దివ్య ఒకరిని తొక్కాలని చూసింది. తనకు తెలియదు నా వెనక 10 మంది ఉంటారు తొక్కుతారని. ఎవరైనా అంతే, ఒకరిని తొక్కాలని చూస్తే వెనక నుంచి 10 మంది తొక్కేస్తారు. సో దానికి నిదర్శనమే మన రితు చౌదరి అండ్ భరణి గారు మంచి నామినేషన్స్ ఇచ్చారు దివ్యని. భరణి గారు ఏమన్నారు, నీ నామినేషన్ నీ బాండింగ్ వల్లే నేను ఈరోజు బయటకు వెళ్ళాను ప్రతి ఒక్కరు అంటున్నారు. ఎస్ అంతే, మంచి నామినేషన్. ఈ ఫైరే కావాలండి భరణి గారు. మీరు ఎందుకంటే టాప్ 5లో ఉంటారు, ఇలాంటి ఫైరే మాకు కావాలి. ఇంకొద్ది గేమ్ చూపించండి, ఇలాంటి ఫైర్ చూపించండి, మీరు టాప్ 5లో ఉంటారు ఖచ్చితంగా. చూద్దాము దివ్య సండే ఎలిమినేట్ అవుతుందా లేదనేది. సండే తెలిసిపోద్ది ఎలిమినేట్ అవుతుందా లేదనేది. మర్చిపోకండి తనుజని ఓట్ వేయండి. జియో హాట్స్టార్లో సబ్స్క్రిప్షన్ ఉంటే జియో హాట్స్టార్లో వేయండి. అండ్ తన నెంబర్ ఉంది, మిస్డ్ కాల్ ఇవ్వండి.